వై నాట్ 175 అంటున్న వైసీపీ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. యుద్ధంలోకి దిగింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళి అర్పించిన సీఎం జగన్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 175 ఎమ్మెల్యే 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచారు. 2019లోనూ జగన్ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఇక అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనార్టీలకు 7 టికెట్లు కేటాయించింది వైసీపీ. ఇటు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అయింది. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది. మహిళలకు 5 ఎంపీ సీట్లు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లు అదనంగా ఇచ్చింది వైసీపీ. 2019 ఎన్నికల సమయంలో బీసీలకు 41 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయించింది. ఇటు మైనార్టీలకు సైతం ఈసారి టికెట్లు పెంచింది వైసీపీ. 2019లో మైనార్టీ వర్గాలకు 5 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగా ఈసారి 7కు పెంచింది. ఇటు లోక్సభ టికెట్లు సైతం పెంచింది. 2019తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 4 ఎంపీ సీట్లు అధికంగా కేటాయించింది. 2019తో పోలిస్తే మహిళలకు ఈసారి 2 ఎంపీ సీట్లు పెంచింది. వై నాట్ 175 అంటున్న వైసీపీ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్ధంలోకి దిగింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళి అర్పించిన సీఎం జగన్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 175 ఎమ్మెల్యే 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచారు. 2019లోనూ జగన్ ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనార్టీలకు 7 టికెట్లు కేటాయించింది వైసీపీ. ఇటు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అయింది. మరో 2-3 నెలల్లో మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్. సంక్షేమం, సామాజిక న్యాయంతో పాలన సాగించామని తెలిపారు. ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ